మెదక్ జిల్లా వెల్దుర్తి ప్రభుత్వ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ వార్షిక మహాజన సభ సోమవారం నిర్వహించారు. సొసైటీ పర్సన్ ఇన్ఛార్జ్ యాకూబ్ అలీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రైతులు, పలు శాఖల అధికారులు హాజరయ్యారు. 2025-26 సంవత్సరానికి సంబంధించిన ఆదాయ, వ్యయ వివరాలను సభ దృష్టికి తీసుకువచ్చారు. రైతుల సంక్షేమం, అభివృద్ది కోసం సొసైటీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఎన్నుకోబడిన పాలకవర్గం 19/12/2025 వరకు కొనసాగింది. 20/12/2025 నాడు బాధ్యతలు స్వీకరించిన ప్రసన్న ఇన్ఛార్జ్ ప్రస్తుతం సంఘ పాలన వ్యవహారంలో నిర్వహించడం జరుగుతున్నది. మరియు ప్రసన్న ఇన్ఛార్జ్ 2 పర్యాయాలు మొత్తం 49 పర్యాయాలు సమావేశమైనది. సంఘ పాలన వ్యవహారాలను చూడడానికి ముఖ్య కార్యాలయ నిర్వాహకాధికారి సిబ్బంది మరియు పాలకవర్గం సమన్వయంతో పనిచేస్తున్నాము. ఇవ్వబడిన అప్పులు డిసిసిబి వెల్దుర్తి బ్యాంకు ద్వారా సంఘ సభ్యులకు 2025-26 సంవత్సరం వరకు ఇచ్చిన అప్పుల వివరణ 1/4/2025 నుండి మరియు పాలకవర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటి వరకు 384 బస్తాల విత్తనములు, 1882 టన్నుల 49,822 బస్తాల యూరియా మరియు 1630 టన్నుల కాంప్లెక్స్ 32,613 బ్యాగులు ఉండడం అనేది ఒక రకంగా మన అదృష్టం. అండ్ వీళ్ళు మన మండలంలో ఈ వ్యవసాయ సహకార సంఘానికి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా మన ముందంజలోనే ఉంది. మనం ఎక్కడ ఏ సొసైటీస్ కి కూడా వెనకబడి లేము. ఎందుకంటే మనం చాలా క్లిష్ట పరిస్థితులు చూసుకుంటూ వచ్చాం. యూరియా విషయంలో కావచ్చు, మా డిపార్ట్మెంట్ సంబంధించిన విషయం మాట్లాడితే యూరియా డీల్ చేయడంలో మన సొసైటీకి 7 గోడౌన్స్ ఉన్నాయి. మనకి ఎక్కడ యూరియా అక్కడికి సప్లై చేయగలుగుతాం. మనకంత పవర్ ఉంది, మనకు అన్ని గోడౌన్స్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. ఇది మన మండలకు ఉన్న ఒక మంచి సదుపాయంగా మన చదవని కావడం, ఇది పెద్దలు ముందు చూపుతోనే కల్పించడం, అది చాలా మంచి విషయం. ఇలా అన్ని సొసైటీస్ దగ్గర ఉండదు. మన మండలంలో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ దాకా ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా మన సొసైటీ నుంచి మన మండలికి ఎంత సప్లై కావాలో అందులో నడుస్తున్నాయి. చైర్మన్ గారు, నేను మీ ముందు పెట్టాలనుకున్న విషయం, మన సొసైటీకి డ్రోన్స్ ఇవ్వడానికి కూడా ఎక్కువ వాళ్ళు ముందు వస్తున్నారు. ఇప్పుడు ప్రతి చోట సొసైటీని కొనుక్కుంటున్నాయి. మనకేంటంటే ఎక్కువ ఆఫర్ చేస్తున్నారు మన సబ్సిడీలో. అట్లాంటప్పుడు ఒక 2 ట్రైనింగ్ పైలట్స్ ని కూడా మన సొసైటీ నుంచి పెట్టుకొని ఒక డ్రోన్ ని కూడా మనం అలవాటు చేసుకున్నట్లయితే జరగబోయే ఫ్యూచర్ లో డ్రోన్స్ నడుస్తాయి, ఖచ్చితంగా నడుస్తాయి. డ్రోన్స్ ఫార్ములేషన్స్ వస్తాయి. నానో యూరియా వచ్చినట్టుగా దానికి స్పెసిఫిక్ ఫార్ములేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. దీనికి కూడా మనం ముందు చూపుతో ఒక 2 పైలట్లు మన సొసైటీ తరఫు నుంచి ఉంటే గనక అది ఇంకా మనకు ఫ్యూచర్ లో రైతులకి ఇంకా మంచి సేవలు అందించగలిగిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఈ విషయంలో కూడా ఒకవేళ నేను ఆ పీరియడ్ వరకు ఉంటే కనుక ఆ ట్రైనింగ్ విషయంలో కానీ మన డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా కావాలన్నా చేయడానికి రెడీగా ఉంటాం. అండ్ ఇంత అవకాశం కల్పించినందుకు అలాగే సిబ్బంది, CEO అందరూ ఇంకా కొంచెం మంచిగా ప్రయత్నం చేస్తే కలెక్షన్లు కానీ ఇటువంటి ఇబ్బందులు లేకుండా చేయవచ్చని కోరుకుంటున్నాను. అలాగే ఈ సంవత్సరం 2026-27 సంవత్సరానికి సంబంధించి అంచనా బడ్జెట్ మన సంఘం నుండి సిబ్బంది వేతనములకు 30 లక్షలు, 80,000, భవనములు మరియు గోదాముల పన్నులు 95,000, ఇతర ఖర్చులు 90,000 అని అంచనా వేయడం జరిగింది. అది కూడా అగ్రికల్చర్ వారు ముఖ్యంగా మేడం అగ్రికల్చర్ ప్రతి సంవత్సరము తప్పకుండా మన దగ్గర ఫర్టిలైజర్ ఒకవేళ
మెటీరియల్ ఏమైనా షార్టేజ్ అయితే అది జీరో ప్రాబ్లం. ఈ ఎలవేటర్ మీద షార్టేజ్ అయితే జీరో ప్రాబ్లం. భవిష్యత్తు చేస్తున్నారు ఆయన కూడా అప్పుడప్పుడు అప్పులలో కూడా వ్యాపారం అనిపిస్తుంది.